మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో క్రొత్త సంఘం ఆవిర్భవించింది. పెన్షనర్లు కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులే కాకుండా ఈ యొక్క సంఘంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లు అయినటువంటి ఐటీసీ, ఆర్టీసీ, కోల్ మైన్ పెన్షనర్లందరికీ ప్రాతినిధ్యం ఉన్నటువంటి సంఘం ఇది. ఈ సంఘం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వ్యాప్తి చెంది అనతి కాలంలోనే ఇది వృద్ధి చెందినటువంటి పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కారానికి ఆవిర్భవించినటువంటి సంఘం ఈ యొక్క ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్. ఈ యొక్క ఆల్ పెన్షనర్ అసోసియేషన్ మరి భద్రాచలం డివిజన్లో 2008న స్థాపించటం, ఆనాడు 10-15 మందితో స్థాపించినటువంటి ఈ సంఘం ఈనాడు 850 మంది సభ్యులు కలిగి ఈ డివిజన్లో పెద్ద సంఘంగా ఆవిర్భవించింది. ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలని చేపడుతున్నాం. మా యొక్క స్టేట్ పెన్షనర్ల యొక్క సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలు, అలాగే ఐటీసీ వారిది, ఆర్టీసీ వారిది, కోల్ మైన్ పెన్షనర్స్ అందరి సమస్యలు పరిష్కారానికి ఈనాడు మేము నడుం బిగించి మరి ఇతర సంఘాలను కూడా కలుపుకొని భుజం కలిసి పోరాటం నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా కేవలం మా సమస్యలు పరిష్కారానికే కాకుండా భద్రాచలం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం, ఈ భద్రాచలం శ్రీరామనవమికి అనేక మంది, లక్షలాది మంది భక్తులు ఈ యొక్క దేవస్థానానికి వస్తారు. ఆ శ్రీరామనవమి రోజున భక్తులకి మరి మా వంతుగా మేము పుచ్చకాయ బద్దలు ఇవ్వటం, అలాగే మజ్జిగ పంపిణీ, తర్వాత పానకం పంపిణీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు, నీరు, మంచినీరు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళకి అందించడం చేస్తున్నాం. అలాగే శ్రీరామనవమి, ముక్కోటి, ఇవి 2 ప్రసిద్ధి పొందినటువంటి పండుగలు ఇక్కడ. ఈ 2 పండుగల్లో మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. అంతేకాదు మరి పెన్షనర్లు అంటేనే 60 సంవత్సరాలు పైబడి 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు కూడా మా దాంట్లో ఉండరు. మరి వారు అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడుతూ ఉంటే మరి ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటానికి మేము ఏం చేస్తున్నామంటే ప్రతి నెల ఉచిత నేత్ర కంటిది హైదరాబాద్లో ఉన్నటువంటి మెడివిజన్ ఆసుపత్రి, రెండవది వరంగల్లో ఉన్నటువంటి శరత్ మ్యాక్స్ విజన్ ఐ ఆసుపత్రి వారే వచ్చి మా సంఘం దగ్గరకు వచ్చి ఆఫీస్లో పరీక్ష నిర్వహించి ఎవరైతే క్యాట్రాక్టు ఇతర పరీక్షలు ఉన్నాయో వారిని వెంటనే వారి వాహనాల్లో తీసుకువెళ్ళి పరీక్షలు మళ్ళీ అక్కడ జరిపి వారికి ఆపరేషన్లు చేసి మందులు ఇచ్చి ఉచిత రవాణా, ఉచిత మందులు, భోజన సౌకర్యాలు కల్పించి మరి ఇవన్నీ కూడా చేసేటువంటిది మా సంఘం. అలాగే కాకుండా ఉచిత నేత్ర వైద్యమే కాకుండా దంత శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో ఉన్నటువంటి పరుచూరి డెంటల్ ఆసుపత్రి వారు మాకు ఉచితంగా ఇస్తున్నారు. ఈ రకంగా మా యొక్క పెన్షనర్లకి అనేక విధాలుగా మాలో మేము కలిసి ఆ సమస్యల పరిష్కారానికి మరి ధర్నాలు, బహిరంగ సభలు, అనేక కార్యక్రమాల్లో మేము మిగిలిన సంఘాలను కూడా కూడగట్టుకొని ఈ యొక్క మరి పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే మేమందరం కూర్చునేటువంటి పరిస్థితి మాకు ఇక్కడ లేదు. 40-45 మంది కంటే ఎక్కువ పట్టినటువంటి అద్దె భవనంలో మా యొక్క కార్యాలయం నిర్వహిస్తున్నాం. ఒక 60-70 మంది వస్తే రోడ్డు మీద నిలబడి మాట్లాడుకునే పరిస్థితి మాకుంది. కాబట్టి దయతో మా యొక్క ఈ విశ్రాంత ఉద్యోగులకి, అలాగే సీనియర్ సిటిజన్స్ అయినటువంటి మాకు కూర్చోవటానికి, మా యొక్క సమస్యలు పరిష్కారానికి నిలయమైనటువంటి ప్రదేశం కావాలి. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఒక చిన్న స్థలాన్ని చూపించి మాకు ఒక భవన నిర్మాణానికి తోడ్పడాలని మేము కోరుతూ ఇప్పటికే
స్థానిక శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారు, అలాగే పాత ఇప్పుడున్నటువంటి ఫారెస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ అయినటువంటి పొదం వీరయ్య గారికి, అలాగే నిన్న మొన్న భద్రాచలం ప్రాంతం ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ఇలాగా ప్రతి వారికి కలిసిన వారికల్లా మా యొక్క సమస్యని విన్నవిస్తున్నాం. మరి ఆ సమస్య పరిష్కారం అయితే ఇంతవరకు జరగలేదు. దయతో ప్రభుత్వం వారు మాకు ఒక మూడు సెంట్లు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తే సంతోషమే. 3 సెంట్లైన స్థలం మాకు ఇచ్చి మా భవన నిర్మాణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని, మరి మన రెవెన్యూ మంత్రి అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి గారిని, మరి ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఈ ముగ్గురు ఉన్నటువంటి మా జిల్లాలో వారిని మాకు సహకరించి మాకు భవన నిర్మాణం చేయటానికి మాకు సహకరించాలని, మాకు ఇస్తారనేటువంటి ఆశయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తారనేటువంటి ఆశయం ఆశ మాకుంది. మేము అదే ఆశయంతోనే ముందుకు పోతున్నాం. దయతో మాకు ఈ యొక్క స్థలాన్ని ఇప్పించడానికి ప్రయత్నం చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వారి వినమ్ర నమస్కారాలతో మేము తెలుపుకుంటున్నాం. మాకు తప్పనిసరిగా ఆఫీస్కి స్థలం సేకరించి ఇవ్వాల్సిందిగా, అలాగనే భవన నిర్మాణం కల్పించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. మా సంఘ కార్యక్రమాల గురించి తెలుసుకొని స్వచ్ఛందంగా ఈ సంఘం వారు ఏం చేస్తున్నారనే విషయాలు నేను ఆక్రమ చేసుకొని తెలుసుకుందాం ఉద్దేశంతో సుమన్ టీవీ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మేము సంఘం ఏర్పడిన తర్వాత మరి సమిష్టిగా వయసు రీత్యా పెద్దవాళ్ళైనప్పటికీ కూడా మరి ఒకరికొకరు సహకరించుకుంటూ అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాకు బిల్డింగ్ లేనటువంటి కొరత చాలా ఉంది. దాని గురించి మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మేము పెద్దలకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సుమన్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారి దృష్టి కూడా తీసుకెళ్లి మాకు ఒక బిల్డింగ్ ఇచ్చే ఏర్పాటుకి తమ వంతుగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొన్న మా సోదరు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. ఆల్ పెన్షనర్స్ కార్యాలయానికి విచ్చేసినటువంటి సుమన్ టీవీ వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా సంఘం 2008లో స్థాపించి ఇప్పటి వరకు అనేక ఉపాధ్యాయుల అలాగే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కరించడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మా అధ్యక్షులు వారు చెప్పినట్లు భద్రాచలం పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలంలో భక్తుల యొక్క సౌకర్యార్థం కూడా మేము శ్రీరామనవమికి కానీ ముక్కోటికి కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు కావాల్సినవి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం అంతా కూడా అధ్యక్షులు వారు చెప్పారు. సరే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము సంఘాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మాకంటూ ఒక సొంత భవనం లేకపోవడం అనేది చాలా విచారకరం. ప్రభుత్వం వారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళిన ఎమ్మెల్యే గారు, అలాగే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు, అలాగే మా కార్యాలయాన్ని సందర్శించినటువంటి ప్రతి రాజకీయ నాయకులు కూడా మా విజ్ఞప్తిని తెలియజేస్తున్నాం మెమోరాండం రూపంలో. దయచేసి వీళ్ళందరూ కూడా మేము పర్మనెంట్గా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించడంతో పాటు దాని నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం మాకు ఇప్పించాలని చెప్పేసి సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. వారికి కూడా మేము ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే, మా సంఘ కార్యక్రమాలు రాబోయే కాలంలో విస్తృతంగా చేయడానికి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి మాకంటూ ఒక కార్యాలయం అనేది అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి మా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా కృషి చేయాలని, ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.